ఒత్తిడిని ఎదుర్కొనేటప్పుడు ఏం చెయ్యాలి? ఛత్రపతి శివాజీ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే సమయంలో ఆయన గురువు సమర్థ రామదాసు ఏం చేశారు? ఎందుకంటే మనం కూడా లోకంలో రకరకాల సమస్యలతోటి ఒత్తిడులు ఎదుర్కొంటుంటాం. అనారోగ్యం వచ్చినప్పుడు ఒక ఒత్తిడి, ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు, బయటికి చెప్పుకోలేనటువంటి ఒత్తిడి, మానసికంగా నలిగిపోతుంటాం. శివాజీ కూడా ఓసారి ఇలా నలిగిపోయాడు. మనం అనుకుంటాం భవానీదేవి అనుగ్రహంతో ఖడ్గం సాధించినటువంటి అంత పెద్ద ఆయన రాజ్య పరిపాలనలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆయనకి, ఇప్పుడు ఆధునిక సమాజంలో కొంతమందికి నేను ఈ సంసారం చేయలేను బాబోయ్ అని ఏ రకంగా పారిపోతారో, శివాజీ కూడా నేను ఇక రాజ్యాన్ని పరిపాలించలేను బాబోయ్, ఏమి రాజ్యం రా ఇది, ఏమి సమస్యలు రా ఇవి, నా వల్ల కాదు, ఈ ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను అని అనుకున్నాడు. అన్నిటికీ మరి గురువు గారు ఉంటాడు కదా, తస్మై శ్రీ గురవే నమః. గురువు గారు సమర్థ రామదాసు గారి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నేను ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాను, నాకు ఈ రాజ్యం వద్దే వద్దు అంటే, సరే ఒక పని చెయ్యి, నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అన్నాడు. అయ్యో, మీరు చెప్పినట్టు చేయటానికేనండి మీ దగ్గర నేను వచ్చాను, నీ రాజ్యం మొత్తం నాకు ఇచ్చేసి అన్నాడు. మహదానందంగా తీసేసుకోండి, ఇక మొత్తం సర్వం రాజ్యం మీకు అప్పచెప్పేసేస్తున్నాను, తీసుకోండి, ఇప్పుడు నీకు ఎలా ఉంది అన్న. చాలా ప్రశాంతంగా ఉంది నాకు అని శివాజీ జవాబిచ్చాడు. అప్పుడు రామదాస్ గారు అన్నారు, నేను ఇప్పుడు రాజ్యాధికారిని కదా, నా రాజ్య ప్రతినిధిగా నిన్ను పెడుతున్నాను, రాజ్యం పరిపాలించండి. ఎంత ఎంత గొప్పవాడో సమర్థ రామదాస్ చూడండి. అంటే రాజ్యాన్ని పరిపాలించాల్సింది శివాజీనే, గురువులు కేవలం సలహాగా ఉండి మార్గాన్ని దర్శింపచేస్తారు. అప్పుడు చక్కగా శివాజీని ఇలా దగ్గరికి పిలిచి, నాన్న ఒత్తిడికి గురికాకు, నేనున్నాను కదా, ఒత్తిడికి గురికాకు, ఇప్పుడు రాజ్యం మొత్తం నాదే, నా తరపున నువ్వు పరిపాలించు, అప్పుడు నీకు ఎటువంటి ఒత్తిడి కాదు. మనం భగవంతుడి తరపున ఈ లోకంలో జీవించి ఉన్నాము, అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సిందమ్మా. అన్నీ ఆయనే చేస్తున్నాడు, ఏదో నోటి పెదవి చివరి నుంచి వచ్చినటువంటి మాట కాదు. అన్నీ ఆయనే చేస్తున్నాడు అనేటువంటి భావనతో గనక నువ్వు ఉంటే నువ్వు ఒత్తిడికి గురి కాకుండా ఉంటావు. నేనే చేస్తున్నాను అనే భావనతోటి ఉంటే నీకు తప్పనిసరిగా ఒత్తిడి వస్తుంది. రెండింటిని ఎవరికి వాళ్ళు అనుష్ఠాన వేదాంతం కింద చేసి చూడొచ్చు. ఇదంతా భగవంతుడే చేయిస్తున్నాడు, నేను చేయటం లేదు, ఆ భావనతోటి ఉండి శివాజీ అని సమర్థ రామదాస్ జవాబిచ్చాడు. రాజ్యాన్ని యథాప్రకారంగా శివాజీ పరిపాలించాడు. ఇది కూడా మనం నేర్చుకోవాలి. జీవితంలో మనం కూడా అంతా దేవుడే చేస్తున్నాడు, మనం చేయటం లేదు. అప్పుడు ఒత్తిడి నుంచి మనం దూరం అవుతాం, గుండెపోట్లు ఇలాంటివి రాకుండా ఉంటాయి.